సో ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది. ఎండాకాలం కూర బయట క్రికెట్ ఆడుతురు. మా జానవి పైకి పోయి డ్యాన్స్ చేద్దామంటుంది. మా జానవి రెడీగా ఉంది ఇప్పుడు పైన పోయి డ్యాన్స్ చేయడానికి. ఆగు మమ్మీ వస్తుందిరా. మమ్మీ తీసుకోరు మమ్మీ తీసుకో. నడు వర్షం పడుతుంది రీల్స్ చేద్దాం నడు దంచిక పైకి పోదాం దా నడు. ఇది ఛత్రి నాదేరు అటు దాగా ఇది ఏం కదా ఏం సర్లేనే ఉంటుందా ఏం కదరా దంచి కదా. మస్తు పోలేదు వర్షం పడగా అటు పోయాను గాయత్రి కలిసిపోతా వర్షంగా మళ్ళీ వర్షం పడది మస్తు రోజులే పడుతుంది. ఆంటీని ముందుకరా ఆంటీని జారి పడతా చూసి మంచిగా గమన్. సో ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది చూడండి. సో ఎన్ని రోజులైందో వర్షం పడగా ఇవ్వండి ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. మా బాలమ్మ రీల్ చేయడానికి అయితే రమ్మని చెప్పిన మా బాలమ్మ వస్తుంది ఇప్పుడు. ఏ జాగ్రత్త మమ్మీ. దంచిక మొత్తం తడిచిపోయింది. దంచిక జ్వరం వస్తుంది ఇక. సో ఫ్రెండ్స్ వర్షం అయితే తక్కువైపోయింది ఫ్రెండ్స్. మా బాగా ఇప్పుడు వచ్చింది 2-3 రీల్స్ చేసినాం మంచిగా. ఒక రీల్స్ అయితే మంచి షూట్ చేసిన కానీ మంచిగా ఎడిటింగ్ చేసి పెడుతుందా చదివి పెడుతుంది. ఏ మీరేం కోసుకుంటురా చదివి పెడుతుంది మా బాగా జ్వరం వస్తుంది ఇక. ఓ మొత్తం తడిచిపోయింది. ఏ గాయత్రి జాడతావు ఈ భాషలో స్కిప్పింగ్ చేసి కింద పడతావు. అరే మీద పడతారా నీళ్ళు. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానవి గాయత్రి. అందరు ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు మంగళవారం. సో మేమైతే బల్గంపేట టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా 3వ వారం ఉంది. ఇంకో 2 వారాలు అయితే 5 వారాలు కంప్లీట్ అయిపోతుంది. ఇది సెకండ్ టైం అంటే కంప్లీట్ ఇది 8వ వారం ఇది. సో ఇంకేంది. సో బ్లాగ్స్ చాలా మటుకు వస్తలే అని చెప్పేసి చాలామంది కామెంట్ పెడుతురు. సో బ్లాగ్స్ అయితే ఎక్కువ రావు. సో ఈ ఛానల్ గిట సో అప్పుడో ఇప్పుడో మేమిద్దరం ఉన్నామని గుర్తించడానికి సో ఓన్లీ మా బ్లాగ్స్ మాత్రమే రావడానికి షూట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తా. సో పిల్లలు మట్టుకు ఈ ఎయిట్ పరిస్థితిలో బ్లాగ్స్లో కనిపించడం జరగదు. ఇక మేమిద్దరం ఉన్నాగా మేమిద్దరం ఈ ఛానల్ మాకే ఇప్పటి నుంచి. ఓకే ఫ్రెండ్స్. సో పిల్లలందరూ ఇంకా లేవలేరు. సో నైట్ మేము చిన్నది ఏమంటారు గెట్ టుగెదర్ ప్లాన్ చేసినాం కాబట్టి ఇంకా వాళ్ళు పండుకోరు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. అప్పటి వరకు టెంపుల్కి వెళ్ళేసి వస్తాం. ఓకేనా పోదామయ్యా. సో మా బాలమని కొత్త చీర కట్టుకుంది. సో ఇన్స్టాగ్రామ్ మంచి రీల్ అయితే ఒక షూట్ చేసిన. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసమే చీర కొనుక్కుంది. ఏమన్నా అంటే అట్టెందుకు కొనుక్కుంటా నేను అంటుంది కానీ ఏమంటారు ఫ్రెండ్స్? అరే నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం చీర కొంటున్నావు కొంటదేవా? సత్యం చెప్పాలి. గుడికి పోతుంది సత్యంగా చెప్పాలి. రీల్స్ పేరు చెప్పి చీరలు కొంటుంది చూడు ఫ్రెండ్స్. ఏమన్నా అంటే రీల్స్ చేస్తున్నాగా అంటుంది. ఇక మనకిట నోరు మూసుకొని కూర్చోవాలి. వాస్తవానికి చేస్తుంది కదా రీల్స్ అని. దా పోదామయ్యా. నడు ఇక బయటికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇంటికాడ వాన అయితే పడుతుంది. నేనైతే షిప్పులు చేస్తాను. చిన్నది, ఇది పెద్దది, ఇంకా పెద్దది. ఫ్రెండ్స్ మా జానే వర్షం పడుతుందని చెప్పి 4 షిప్పులు తయారు చేసింది. ఇది చిన్న షిప్పు, ఇది కొంచెం పెద్ద షిప్పు, ఇది పెద్ద షిప్పు, ఇది పెద్ద షిప్పు. 4 షిప్పులు అయితే రెడీ చేసింది.
వర్షం పడుతుందని ఈ మంచి ఆడ పేపర్ photo అన్నీ చింపేసింది. ఫోటోది మంచి మంచి ఫోటోది. దాని స్మైల్ ఫుల్ వర్షం పడుతుందని చెప్పేసి మా గాయత్రి మంచి పకోడీని తయారు చేస్తుంది. ఇదిగోండి ఇదేమో ఈ ఉల్లిగడ్డ పకోడీ, ఉల్లిగడ్డ ఇట్లా రౌండ్గా కోసి శనగపిండి నానిపై వేసింది. బాగున్నాయి టేస్ట్. ఎవరు చేసి రుద్ది గాయత్రి షెఫ్ చేసింది. గాయత్రి షెఫ్ ఏమేం చేస్తుంది? ఇంతసేపు అనేది తిని ఇప్పుడు వచ్చి కలుగుతుంది. జరుగు బాగుంది. ఏంది మిగిలిందని అట్లా అడ్డు కట్టిన తింటా. అంతా పిండి పిండి ఉంది. అదా ఆమెనే తీసింది. మిరపకాయలు తీసి వేద్దాం మమ్మీ. వద్దు ఎందుకు? వద్దు మేము తింటా మిరపకాయలు బజ్జి, నువ్వు తినకపోతే. ఏంటో మిరపకాయలు, మిరపకాయలు అయిపోయినాయా? అయ్యో మిరపకాయలు లేవు కదా మమ్మీ. కట్టాం మిరపకాయలు పైన అండి దగ్గర కొన్ని 5 మిరపకాయలు తీసుకురావు ప్లీజ్. నాకు ఆగడ బజ్జి వద్దు, నా మిరపకాయ బజ్జి కావాలి. నేను వద్దని చెప్పి నువ్వే తెప్పించినావు. కాలింది కాలిదడ పెట్టిట్టు కాలింది. పువ్వు బజ్జి వేద్దామా? పువ్వు బజ్జి, పువ్వు బజ్జి. అలా కాలీఫ్లవర్